చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు నిష్పాక్షికత ముఖ్యమన్న ఉపరాష్ట్రపతి. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతకు పెద్దపీట వేయాలని సూచన. బడ్జెట్ కసరత్తు మొదలుపెట్టిన తెలంగాణ సర్కార్. జనవరి 6లోపు ప్రతిపాదనలు అందించాలని ప్రభుత్వ శాఖలకు సూచన. ఆర్థిక శాఖ ఉత్తర్వులు. కేసీఆర్ అధ్యక్షతన నేడు బీఆర్ఎస్ కీలక భేటీ. నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టులపై చర్చ. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే యోచన. పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలకు కౌన్సిలింగ్ ఇవ్వనున్న టీడీపీ. ప్రాంతీయ సమన్వయకర్తల నుంచి నివేదిక కోరిన లోకేష్. అందరికీ పార్టీ సుప్రీమని స్పష్టీకరణ. ఎస్ఐఆర్ను దేశద్రోహులే వ్యతిరేకిస్తున్నారన్న ప్రధాని. చొరబాట్లతో దేశ భద్రత ప్రమాదంలో పడిందని ఆందోళన. కాంగ్రెస్ తప్పులను సరిచేస్తున్నట్లు వెల్లడి. పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ భయాలు. ఇరాన్పై దాడి చేసే యోచనలో ఇజ్రాయెల్. ట్రంప్ నెతన్యాహు భేటీ తర్వాత చర్యలకు దిగే అవకాశం. పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు నిష్పాక్షికతే ముఖ్యమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు వినూత్న ఆలోచనలు, నైతికత, ప్రజల పట్ల సానుకూల దృక్పథం కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు అవసరమన్నారు. సుపరిపాలనలో ప్రభుత్వ సంస్థలు, వ్యవస్థలను నడిపించే వ్యక్తుల నైతికత అత్యంత ముఖ్యమన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు గురికాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు స్వతంత్రంగా పనిచేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. ప్రభుత్వ పథకాలు పేదలకు క్షేత్రస్థాయిలో పారదర్శకంగా అందాలంటే దేశ సేవ చేసేందుకు నైతిక విలువలు కలిగిన వారిని ఎంపిక చేసే బాధ్యత పిఎస్సీలపైనే ఉందని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అన్నారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో 2 రోజుల పాటు జరిగిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ల 26వ జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, యూపీఎస్సీ సభ్యులు లెఫ్టినెంట్ జనరల్ రాజ్ శుక్లా, దినేష్ దాసా, రాష్ట్రాల పిఎస్సీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ అలోక్ వర్మ, టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, రహస్య మూల్యాంకనం వంటి విధానాలతో పక్షపాత ధోరణులు నివారించవచ్చని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అన్నారు. నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు సమన్యాయం జరగాలని ఆకాంక్షించారు. సుపరిపాలన పునాదులను బలోపేతం చేసేలా వికసిత్, ఆత్మనిర్భర్ దిశగా భారత్ సాగిస్తోన్న ప్రయాణంలో పిఎస్సీలు కీలక పాత్ర పోషించాలని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. డిజిటల్ గవర్నెన్స్, సామాజిక సమ్మిళితం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, వాతావరణ మార్పులపై కార్యాచరణ, ఆర్థిక సంస్కరణల అమలు వంటి కీలక బాధ్యత కొత్తగా ఎంపికవుతున్న అధికారులపై ఉందని ఉపరాష్ట్రపతి అన్నారు. Every project, every program, every social security scheme is being designed with a good motive that the poorest among the poor, the last man also should get the benefits of the growth of economy. Delhi is not implementing everything. The implementation has to take place at the district level, village level, small city level, in the state level. So your responsibility is, in my opinion, greater than anybody else, because you are going to recruit the people who are going to implement everything. పబ్లిక్ సర్వీస్ కమిషన్లు దేశ పరిపాలనా వ్యవస్థకు వెన్నెముక వంటివని, పారదర్శక నియామక విధానాలతో ప్రతిభకు సరైన స్థానం లభిస్తుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సమానత్వంతో కూడిన ప్రతిభను ప్రోత్సహించి ప్రజల్లో నమ్మకం పెంచాల్సిన బాధ్యత పబ్లిక్ సర్వీస్ కమిషన్లపై ఉందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27 బడ్జెట్ తయారీ కోసం అన్ని శాఖల నుంచి తెలంగాణ ఆర్థిక శాఖ ప్రతిపాదనలు కోరింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలతో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సవరించిన ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న పన్నులు ధరల ఆధారంగా ఆదాయ అంచనాలు ఉండాలని, ప్రభుత్వం అనుమతి లేకుండా తగ్గింపు పెంపు చేయరాదని స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో చేసిన వ్యయానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని, సవరించే అంచనాల్లో పెంపునకు ఆస్కారం లేదని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి స్పష్టం చేశారు. అన్ని శాఖలు, కార్పొరేషన్లు డిసెంబర్ 31వ తేదీ వరకు తీసుకున్న మొత్తం రుణాల వివరాలను పొందుపరచాలని, ఎక్కడైనా పొరపాట్లు ఉంటే తీవ్రంగా పరిగణించనున్నట్లు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, వాటికి వచ్చే నిధులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని సూచించారు. శాఖాధిపతులు జనవరి 3వ తేదీ వరకు బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించాలని, ఆయా శాఖల కార్యదర్శులు వాటిని పరిశీలించి 6వ తేదీ వరకు రిమార్క్స్తో తమకు పంపించాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సూచించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ బృందం విచారిస్తోంది. రాజకీయ పార్టీల నేతలు, అధికారులు, ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేయాలని ఎవరు చెప్పారు, హార్డ్ డిస్కులు ఎందుకు ధ్వంసం చేశారనే అంశాలపై ప్రశ్నించినట్లు సమాచారం. ఈ కేసులో బెయిల్పై విడుదలైన ప్రవీణ్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగరావులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే సిట్ కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై చర్చిస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగుతుందని, త్వరలో అన్ని విషయాలు వెల్లడించనున్నట్లు ఆయన చెప్పారు. తెలంగాణ శాసనసభ శాసన మండలికి నూతన కార్యదర్శులు నియమితులయ్యారు. శాసనసభకు ఆర్ తిరుపతి, శాసన మండలికి వి నరసింహాచార్యులను కార్యదర్శులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉభయ సభలకు కలిపి లెజిస్లేచర్ సెక్రటేరియట్ కార్యదర్శిగా నరసింహాచార్యులు ఉన్నారు. మరో కార్యదర్శి పోస్టును మంజూరు చేస్తూ ప్రభుత్వం నిన్న జీవో జారీ చేసింది. జిల్లా జడ్జిగా రిటైర్ అయిన తిరుపతి ప్రస్తుతం వక్ఫ్ ట్రైబ్యునల్ చైర్మన్గా ఉన్నారు. గతంలో రాష్ట్ర న్యాయ, శాసన వ్యవహారాల కార్యదర్శిగా పనిచేశారు. నరసింహాచార్యులు 2017 నుంచి శాసనసభ మండలికి కార్యదర్శిగా ఉన్నారు. లెజిస్లేచర్ శాఖలో రీసెర్చ్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ కార్యదర్శిగా సుదీర్ఘ అనుభవం ఉన్న నరసింహాచార్యులను శాసన మండలి కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలకు కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తెలిపారు. ఏడాదిన్నర కాలానికి సంబంధించి ఎమ్మెల్యే పనితీరుపై నివేదిక ఇవ్వాలని పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలను లోకేష్ ఆదేశించారు. ఎంతటి వారైనా పార్టీ లైన్కు లోబడి పనిచేయాలని, పార్టీని సుప్రీమని స్పష్టం చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాదిన్నర కాలానికి సంబంధించి ఎమ్మెల్యేల పనితీరుపై నివేదిక ఇవ్వాలని పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలను తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆదేశించారు. పనితీరు బాగాలేని వారికి కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రాంతీయ సమన్వయకర్తలతో లోకేష్ భేటీ అయ్యారు. అందరికీ పార్టీయే సుప్రీమని, ఎవరైనా పార్టీ ఆదేశాల్ని తూచా తప్పక పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. సచివాలయం అద్దె ఇల్లు లాంటిదని, పార్టీ సొంత ఇల్లు వంటిదని, అధికారం ఉన్నా లేకున్నా పార్టీ శాశ్వతమని లోకేష్ తెలిపారు. అందరూ పార్టీ లైన్కు లోబడి పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలను అనుసంధానం చేయాల్సిన బాధ్యత సమన్వయకర్తలదేనని, ఇన్ఛార్జి మంత్రులు ఎవరైనా సమన్వయకర్తల ఫోన్లకు స్పందించకపోతే పార్టీ అధినాయకత్వం దృష్టికి తేవాలని లోకేష్ సూచించారు. జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రులు ఎప్పుడూ డీఆర్సీ సమావేశాలకు హాజరైనా ఆ మర్నాడే పార్టీ సమావేశం కూడా నిర్వహించాలన్నారు. అందులో ఇన్ఛార్జి మంత్రులతో పాటు ప్రాంతీయ సమన్వయకర్తలు పాల్గొనాలన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో పెండింగ్లో ఉన్న పార్టీ పదవుల్ని ఈ నెలాఖరుకు భర్తీ చేయాలని లోకేష్ సూచించారు. దేవాలయ కమిటీలు, మార్కెట్ యార్డులు, పీఏసీఎస్ అధ్యక్షుల నియామకాలు వెంటనే చేపట్టాలన్నారు. ఏపీపీఎస్సీ, బీసీ కార్పొరేషన్, వక్ఫ్ బోర్డుల్లో నామినేటెడ్ పదవుల భర్తీకి ప్రతిపాదనలు తీసుకోవాలని లోకేష్ సూచించారు. పింఛన్ల పంపిణీ, స్వచ్ఛాంధ్ర లాంటి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు చురుగ్గా పాల్గొనేలా చూడాలన్నారు. పార్టీ జిల్లా కార్యాలయాల డిజైన్లను ఈ భేటీలో లోకేష్ ఖరారు చేశారు. నెల్లూరు విజయ డైరీ చైర్మన్ ఎంపికపై చర్చ జరిగింది. ప్రతిపాదనల్లో ఉన్న పేర్లలోంచి చైర్మన్ను ఎంపిక చేసే బాధ్యతను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు అప్పగించారు. పార్టీ కార్యకర్తలకు బీమా సదుపాయంపై లోకేష్ సమీక్షించారు. తెలుగుదేశం లోక్సభ నియోజకవర్గం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల జాబితాను నేడు ప్రకటించనున్నారు. అనకాపల్లి జిల్లా పర్యటన ముగించుకుని శనివారం రాత్రి ఉండవల్లి నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయమై తుది కసరత్తు పూర్తి చేశారు. వివిధ సామాజిక సమీకరణలు, సామర్థ్యం, సీనియారిటీ, విధేయత, అనుభవం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు సంబంధించి ఇప్పటికే అందిన ప్రతిపాదిత జాబితాలో స్థానిక అంశాలు, వివిధ సమీకరణాల దృష్ట్యా కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు తెలిసింది.
యోగాంధ్రకు 100 కోట్లు ఖర్చు చేశారంటూ కూటమి ప్రభుత్వంపై జగన్ ఆరోపణలు చేయడం ప్రజారోగ్యంపై ఆయన వైఖరికి నిదర్శనమని మంత్రి కందుల దుర్గేష్ దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఋషికొండపై 500 కోట్లు ఖర్చు చేసి విలాసవంతమైన రాజప్రసాదాలను నిర్మించిన జగన్కు ప్రజారోగ్యం కోసం యోగాంధ్ర నిర్వహించడం తప్పు ఎలా అనిపించిందో అర్థం కావడం లేదన్నారు. గంజాయి డ్రగ్స్ను ప్రోత్సహించిన జగన్కు సామాన్యుల ఆరోగ్యంపై కనీసం బాధ్యత లేదని మంత్రి దుర్గేష్ ధ్వజమెత్తారు. శవ రాజకీయాలకు కేడర్ ఆఫ్ అడ్రస్గా మారిన జగన్కు జనం యోగక్షేమాల గురించి ఏం తెలుస్తుందని ఎద్దేవా చేశారు. ఓటరు జాబితా సమగ్ర సవరణను వ్యతిరేకించే వారిని ప్రధాని నరేంద్ర మోదీ దేశద్రోహులుగా అభివర్ణించారు. అసోం రాజధాని గువాహటిలో రోడ్ షో నిర్వహించిన అనంతరం ప్రసంగించిన ప్రధాని ఎస్ఐఆర్ను వ్యతిరేకించే దేశద్రోహులు చొరబాటుదారులను రక్షించాలని అనుకుంటున్నారని విమర్శించారు. చొరబాట్లను కట్టడి చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. చొరబాటుదారులను ఏరివేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ నిర్వహిస్తోందని ప్రధాని చెప్పారు. దశాబ్దాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈశాన్య రాష్ట్రాలను అణిచివేసిందని ఆరోపించారు. అసోం భద్రతా గుర్తింపును పణంగా పెట్టి చొరబాటుదారులను కాంగ్రెస్ రక్షించిందని మోదీ మండిపడ్డారు. అభివృద్ధి చెందిన భారత్ లక్ష్య సాధనకు ప్రతి రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. बोरदोलोई जी ने आजादी के पहले तो आसाम को बचा लिया था, लेकिन उनके बाद कांग्रेस ने फिर से असम विरोधी और देश विरोधी काम शुरू कर दिए. कांग्रेस ने अपना वोट बैंक बढ़ाने के लिए मजहबी तुष्टीकरण के षड्यंत्र रचे. बंगाल और असम में अपने वोट बैंक वाले घुसपैठियों को खुली छूट दी गई है. यहां की डेमोग्राफी को बदला गया है. इन घुसपैठियों ने हमारे जंगलों पर कब्जा किया, हमारी जमीनों पर कब्जा किया. इसका नतीजा ये हुआ कि पूरे असम की सुरक्षा और पहचान दांव पर लग गई है. నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టులు, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల అంశంపై బీఆర్ఎస్ ఇవాళ కీలక సమావేశం నిర్వహించనుంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ శాసన సభాపక్షం రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరగనుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులు తగ్గించడం సహా తెలంగాణ వ్యతిరేక విధానాలపై ఉద్యమ కార్యాచరణను ఇవాల్టి భేటీలో ఖరారు చేయనున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. రైతులతో కలిసి పోరాటం చేయనున్నట్లు పేర్కొన్నాయి. ఏపీ ప్రభుత్వం జలదోపిడీకి పాల్పడుతున్నప్పటికీ కాంగ్రెస్ ముద్దు నిద్రపోతోందని, కేంద్రం కూడా పట్టించుకోవటం లేదని గులాబీ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో సభలు నిర్వహించడంపై ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇతర ప్రజా సమస్యలతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణానికి సంబంధించిన అంశాలపై కేసీఆర్ చర్చించనున్నారు. హెచ్ఎండిఏ కొత్త మాస్టర్ ప్లాన్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న జోన్ల నిర్ణయం రైతులకు నష్టం చేకూర్చేలా ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు అనుకూలంగా మల్టిపుల్ జోన్లుగా మార్చాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. హెచ్ఎండిఏ పరిధిలోని రైతు సమస్యలపై దత్తాత్రేయ నేతృత్వంలో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, హెచ్ఎండిఏ పరిధిలోని రైతులు పాల్గొన్నారు. 2013లో హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం 7,257 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరిగిందని ఈ సమావేశంలో పాల్గొన్న వక్తలు తెలిపారు. అయితే దానివల్ల అభివృద్ధి ఏమో కానీ రైతులకు మాత్రం శాపంగా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్న మాస్టర్ ప్లాన్ను తక్షణమే మార్చాలని లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ డిమాండ్ చేశారు. ఈ పారిశ్రామిక వాడలో హైదరాబాద్ నగరంలో కొన్ని వేల ఎకరాలు వాళ్ళ దగ్గర నుంచి కొంత డబ్బు తీసుకుని జోన్లు మార్చేస్తామన్నారు. ఇండస్ట్రియల్ ఎస్టేటు ఒకటి పెద్దది 2,000 ఎకరాలు అంతా ఉంది. ఒక గ్రామానికి 1,000-2,000 ఎకరాలు ఉంటుంది. ఈ మధ్య నోటిఫై చేసిన హైదరాబాద్ వదిలేసినా కూడా 5,300 చదరపు కిలోమీటర్లు, అంటే దాదాపు 13 లక్షల ఎకరాలు. 1,000-1,200 గ్రామాలు ఉన్నాయి. అంటే గ్రామానికి 1,000-1,200 ఎకరాలు ఉంది కదా. ఆ 1,200 ఎకరాలు ఒక పూల్గా భావించి దానిలో కావాలంటే జోనింగ్ 10%, 20% పెట్టండి, రైతులందరినీ పూల్ చేసుకోమనండి. అంతేగాని ఈ ఏరియా అంతా కూడా గ్రీన్లో పెట్టేశాం, మీరేం చేయడానికి వీల్లేదు, ఈ ఏరియా మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకోవచ్చు, మీరు నాకు కోట్లు ఇచ్చేయచ్చు. ఇదేం పరిపాలన? ఆంధ్రప్రదేశ్లో నేడు పల్స్ పోలియో కార్యక్రమం జరగనుంది. 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. కాకినాడలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మొత్తం 54 లక్షల మందికి పైగా పిల్లల కోసం జిల్లాలకు ఇప్పటికే 98,99,300 డోసులు పంపించారు. కార్యక్రమ నిర్వహణ కోసం ప్రభుత్వం నోడల్ అధికారులను నియమించింది. పలు కారణాల వల్ల ఇవాళ పోలియో చుక్కలు వేసుకోలేకపోయిన పిల్లలకు తిరిగి రేపు, ఎల్లుండి ఇంటింటికి వెళ్లి ఆరోగ్య కార్యకర్తలు వేస్తారు.
పోలియో చుక్కలపై అవగాహన కల్పించేందుకు విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి నుంచి జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ నిర్వహించారు. గుంటూరులో ఆర్ఓబీలను నిర్దేశిత కాల పరిమితులను పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. జిల్లాలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై దక్షిణ మధ్య రైల్వే అధికారులతో కలెక్టరేట్లో ఆయన సమీక్ష నిర్వహించారు. శంకర్ విలాస్ వంతెన రైల్వే ట్రాక్పై పాత వంతెన కూల్చివేత పనులను ఏజెన్సీకి అప్పగించినట్లు చెప్పారు. నందివెలుగు పై వంతెనను ఆగస్టులో ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. శంకర్ విలాస్ బ్రిడ్జి ఏదైతే రిమైనింగ్ పోర్షన్ ఉందో దాన్ని పగలగొట్టడం ఎలా అనే దానికి యాక్సెస్ రోడ్లు అవన్నీ ఇచ్చేస్తే దాన్ని దాదాపుగా అరౌండ్ 160 టోటల్ అవర్స్లో కంప్లీట్ చేసే విధంగా కాంట్రాక్టర్లు రైల్వే అధికారులు ఒప్పుకొని సో ఆ విషయంలో క్లారిటీ వచ్చింది. తర్వాత రెండోది నందివెలుగు బ్రిడ్జ్ వచ్చేటప్పటికి టోటల్ 16 పెండింగ్ ఉంటే 5 కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా 11 పెండింగ్ ఉన్నాయి. ఈ 11 కూడా జూలై 30th 2026 కల్లా కంప్లీట్ చేసి ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఓపెన్ చేయాలనేది కాంట్రాక్టర్లు అందరూ ఒప్పుకున్నది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో రహదారిపై నిర్మించిన గదులను హైడ్రా నేలమట్టం చేసింది. అల్వాల్ మండలం అరవింద్ ఎంట్లోలో రోడ్డు నంబర్ 4ను ఆక్రమించి ఓ ఇంటి యజమాని నిర్మాణం చేపట్టారు. ఈ విషయంపై స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించకపోవడంతో హైడ్రా ప్రజావాణిలో మరోసారి వినతిపత్రం ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన హైడ్రా అధికారులు కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు 50 అడుగుల రహదారిపై కట్టిన నిర్మాణాలను తొలగించారు. 15 ఏళ్లుగా పోరాటం చేస్తున్న అరవింద్ ఎంక్లేవ్ వాసులకు హైడ్రా చర్యలతో ఊరట కలిగింది. రహదారిపై ఆక్రమణల తొలగింపుతో రాకపోకలకు ఇబ్బందులు తొలగినట్లు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు హైదరాబాద్ పాత బస్తీలో నిజాం కాలం నాటి చెరువుకు తిరిగి ప్రాణం పోసిన హైడ్రా జనవరిలో ప్రజలకు అందుబాటులోకి తేనుంది. పాత బస్తీకే మణిహారంగా మారబోతున్న బమ్ రుక్ను ఉద్దౌలా చెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువు అభివృద్ధి పనులను పరిశీలించారు. స్థానికులు సులభంగా చేరుకునేలా రహదారులతో పాటు ప్రవేశ ద్వారాలు ఉండాలన్నారు. వాకింగ్ ట్రాక్లు, చిన్నారులు ఆడుకునేందుకు ఇరువైపులా ఏర్పాటు చేస్తున్న ఆట స్థలాలను హైడ్రా కమిషనర్ పరిశీలించారు. హైదరాబాద్ నగరంలో డాక్టర్ను బెదిరించి 14 కోట్లు కాజేసిన కేసులో పోలీసులు 4గురిని అరెస్ట్ చేశారు. నిందితులను ఖమ్మం జిల్లా సత్తుపల్లి వాసులుగా గుర్తించారు. బ్రహ్మీనాయుడు, పవన్ కళ్యాణ్, మణిరాములు ఏజెంట్ శివకృష్ణకు బ్యాంకు ఖాతాలు ఇచ్చేవారని విచారణలో తేలింది. ఏజెంట్ శివకృష్ణ ముంబైకి చెందిన సైబర్ మోసగాళ్లకు మ్యూల్ ఖాతాలను అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. వారి బ్యాంకు ఖాతాలో 1.5 కోటి పైగా లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. నిందితులు మ్యూల్ బ్యాంకు ఖాతాల సరఫరాదారులుగా పనిచేస్తున్నారని పోలీసులు తేల్చారు. నిందితులు తమ ఖాతాలను సైబర్ నేరగాళ్లకు అప్పగించి బాధితుల నుంచి కాజేసే సొమ్మును మళ్లించేందుకు సహకరిస్తున్నట్లు చెప్పారు. డాక్టర్ నుంచి కాజేసిన 14 కోట్లను కూడా నిందితులు ఇచ్చిన మ్యూల్ ఖాతాల ద్వారా మళ్లించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతోంది. చాలా జిల్లాల్లో ఈసారి కనిష్ట ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. కొన్ని జిల్లాల్లో 10 ఏళ్లలో ఎన్నడూ లేనంత తీవ్రమైన చలి ఉంటోంది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు 4.5 నుంచి 10 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో 10 ఏళ్లలో తొలిసారి రికార్డు స్థాయి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోహిల్లో అత్యల్పంగా 4.5 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. గతేడాది ఇదే రోజు కనిష్ట ఉష్ణోగ్రత 17.8 డిగ్రీలుగా నమోదైంది. ఉదయం 8 గంటల తర్వాత కానీ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేనంతగా చలి తీవ్రత నెలకొంది. కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో కనిష్ట ఉష్ణోగ్రత 4.8 డిగ్రీలుగా నమోదైంది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో కూడా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఖమ్మం, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాలో 11.2 డిగ్రీలలోపు, హైదరాబాద్ సహా మిగిలిన జిల్లాల్లో 10 డిగ్రీలలోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద ధ్యాన కేంద్రం కన్హా శాంతివనంలో ప్రపంచ ధ్యాన దినోత్సవాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. హార్ట్ఫుల్నెస్ సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాన్ని ఉపరాష్ట్రపతి సిబి రాధాకృష్ణన్ ప్రారంభించనున్నారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ విశిష్ట అతిథిగా పాల్గొననున్నారు. శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు కమలేష్ జీ పటేల్ నేతృత్వంలో ఉపరాష్ట్రపతి, గవర్నర్, పలువురు మంత్రులు, డీజీపీ, హైకోర్టు న్యాయమూర్తులు, రాజకీయ, సినీ, క్రీడలు సహా వివిధ రంగాల ప్రముఖులు ధ్యానం చేయనున్నారు. రాత్రి 8 గంటలకు దాదాపు 40,000 మంది కన్హా శాంతివనంలో ప్రత్యక్షంగా, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఆన్లైన్లో ధ్యానం చేసేందుకు వీలుగా హార్ట్ఫుల్నెస్ సంస్థ, శ్రీరామచంద్ర మిషన్ సంయుక్తంగా ఏర్పాట్లు చేశాయి. అన్ని వర్గాల ప్రజలు ప్రపంచ ధ్యాన దినోత్సవాల్లో పాల్గొనాలని కమలేష్ జీ పటేల్ కోరారు. ఈనాడు 50 వసంతాలు, ఈటీవీ 3 దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ ఏలూరులో వేడుకలు జరగనున్నాయి. నరసింహరావుపేటలోని ఇండోర్ స్టేడియంలో సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుకలు మొదలవుతాయి. సినీ గీతాలు, కడుపుబ్బ నవ్వించే హాస్యం, డాన్సుల వంటి ఉర్రూతలూగించే కార్యక్రమాలు ఉంటాయి.
ఈ వేడుకల్లో సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్, సినీ గాయకులు సునీత, గీతా మాధురి, రేవంత్, సాకేత్ సహా పలువురు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. డాన్సర్లు మానస్, కావ్య, శిల్ప చక్రవర్తి నృత్యాలతో అలరించనున్నారు. రవి, ఆషు యాంకర్లుగా వ్యవహరించనున్నారు. వేదికను విద్యుత్ వెలుగులతో సర్వాంగ సుందరంగా సిద్ధం చేశారు. పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్పై మరోసారి దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. టెహ్రాన్ బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాన్ని పెంచుకుంటోందని ఆరోపిస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని అందుకు దాడుల ప్రణాళికను సిద్ధం చేసినట్లు అమెరికా మీడియా కథనాలు తెలిపాయి. ఈ నెలాఖరులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భేటీ తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇరాన్పై దాడులు చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఇరాన్ క్షిపణి సామర్థ్యం పెరిగితే పశ్చిమాసియాల ముప్పు మరింత పెరుగుతుందని ట్రంప్నకు వివరించే అవకాశం ఉన్నట్లు అమెరికా మీడియా కథనాలు తెలిపాయి. జూన్లో ఇరాన్ అణుశాస్త్రవేత్తల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేయడంతో రెండు దేశాల మధ్య యుద్ధం జరిగింది. అమెరికా అండతో టెహ్రాన్ దాడులను అడ్డుకున్నప్పటికీ పలు క్షిపణులు ఇజ్రాయెల్లో విధ్వంసం సృష్టించాయి. ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా బాంబల దాడుల అనంతరం ఇరాన్ వెనక్కి తగ్గింది. ఆ తర్వాత నుంచి టెహ్రాన్ మళ్లీ బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాన్ని పెంచుకుంటున్నట్లు ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ నియామకాల్లో నిబంధనలను కేంద్రం సవరించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. బీఎస్ఎఫ్ కానిస్టేబుళ్ల నియామకాల్లో గతంలో 10% ఉన్న అగ్నివీరుల కోటాను 50% పెంచారు. మొదటి దశలో మాజీ అగ్నివీరులకు కేటాయించిన 50% ఖాళీలకు రెండో దశలో మాజీ అగ్నివీరులు కాకుండా మిగిలిన ఖాళీలకు నియామకాలు నిర్వహిస్తామని నోటిఫికేషన్లో పేర్కొంది. మాజీ అగ్నివీరుల తొలి బ్యాచ్కు గరిష్టంగా 5 ఏళ్ల వయోపరిమితి, మిగిలిన బ్యాచ్ల వారికి 3 ఏళ్ల సడలింపు ఉంటుంది. శుక్రవారం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం మాజీ అగ్నివీరులకు శారీరక సామర్థ్య పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వగా రాత పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. త్రివిధ దళాలు నియామకాలకు సంబంధించి జూన్ 2022లో కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. అగ్నివీరులుగా 4 ఏళ్ల సర్వీస్ ముగిసిన తర్వాత రిజర్వేషన్ ద్వారా కేంద్ర పారామిలిటరీ బలగాల్లో నియమితులవుతారు.